హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ జేఈ వర్సెస్ ఎస్ఎస్సి జేఈ. అసలు ఆర్ఆర్బీ జేఈ అంటే ఏంటి, ఎస్ఎస్సి జేఈ అంటే ఏంటిది, నేను మీకు డిఫరెన్సియేషన్ అనేది చెప్తాను. ఆర్ఆర్బీ జేఈ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్. ఎస్ఎస్సి జేఈ అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్. ఇవి రెండిట్లో ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాను. ఒకసారి పైన చూడండి, చూస్తే ఎస్ఎస్సి జేఈతో కంపేర్ చేస్తే ఆర్ఆర్బీ జేఈ ఈజియర్ ఉంటుంది. ఎస్ఎస్సి జేఈ ఏమో హార్డ్గా ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా. ఎస్ఎస్సి జేఈ ఏమో మొత్తం మనకు 2 ఉంటాయి పేపర్స్. ఆర్ఆర్బీ జేఈలో కూడా 2 పేపర్స్ ఉంటాయి. బట్ ఆర్ఆర్బీ జేఈలో మనకు బేసిక్ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ఎస్సి జేఈలో డెప్త్గా అడుగుతారు. మళ్ళీ న్యూమరికల్ క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆర్ఆర్బీ జేఈలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది మోర్. ఎస్ఎస్సి జేఈలో ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రమోషన్ స్పీడ్ చూస్తే ఆర్ఆర్బీ జేఈలో స్లో ఉంటుంది, ఎస్ఎస్సి జేఈలో ఫాస్టర్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ ఏమో ఆర్ఆర్బీ జేఈలో మోడరేట్ ఉంటుంది, ఎస్ఎస్సి జేఈలో బెటర్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పేపర్ చూడండి, విచ్ ఎగ్జామ్ టు ప్రిపేర్ ఫస్ట్. ఒకవేళ మీరు బేసిక్స్ అనేది వీక్ ఉంటే ఆర్ఆర్బీ జేఈ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి, ఫండమెంటల్స్ అనేవి అన్ని కవర్ చేయాలి. ఇఫ్ యువర్ బేసిక్స్ ఆర్ స్ట్రాంగ్, ప్రిపేర్ ఎస్ఎస్సి జేఈ డైరెక్ట్లీ, ఫోకస్ ఆన్ న్యూమరికల్స్ అండ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇందులో చూస్తే మనకు ఆర్ఆర్బీ జేఈలో బేసిక్ నుండి మోడరేట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బట్ ఎస్ఎస్సి జేఈ అనేది చాలా టఫ్. ఎందుకంటే ఫస్ట్ పేపర్లో మనకు ఓన్లీ ఆబ్జెక్టివ్స్ ఇస్తారు, బట్ సెకండ్ పేపర్లో మనకు న్యూమరికల్స్ చాలా డెప్త్గా అడుగుతారు. సో మనం అది క్వాలిఫై అవ్వాలంటే చాలా చదవాలి. ఓకేనా. ఎస్ఎస్సి జేఈకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు ఆర్ఆర్బీ జేఈ కొడతారు. ఎందుకంటే ఎస్ఎస్సి జేఈ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఆర్ఆర్బీ జేఈతో కంపేర్ చేస్తే ఎస్ఎస్సి జేఈ అనేది చాలా టఫ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ఎస్సి జేఈకి వెల్గా ప్రిపేర్ అయితే ఆర్ఆర్బీ జేఈ జాబ్ మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్సి జేఈ జాబ్తోని ఆర్ఆర్బీ జేఈ కంపేర్ చేస్తే అది చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే దానిలో మోడరేట్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు క్వాలిఫై అవుతారు ఆర్ఆర్బీ జేఈకి. సో ఫస్ట్ మీరు ఎస్ఎస్సి జేఈ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు శాలరీ కంపారిజన్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఆర్ఆర్బీ జేఈకి చూస్తే ఇన్ హ్యాండ్ శాలరీ 35,000 to 42,000 ఇస్తారు. అదే ఎస్ఎస్సి జేఈకి అయితే ఇన్ హ్యాండ్ శాలరీ 45,000 to 55,000 ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఆర్బీ జేఈకి ఇంక్లూడ్ డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఎక్స్ట్రా బెనిఫిట్స్ లైక్ రైల్వే పాసెస్. నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈకి చూస్తే బెటర్ అలవెన్సెస్, హయ్యర్ పే గ్రోత్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కింద లైన్ ఒకటి చదవండి, ఎస్ఎస్సి జేఈ శాలరీ హయ్యర్ దెన్ ఆర్ఆర్బీ జేఈ. అంటే ఆర్ఆర్బీ జేఈతో కంపేర్ చేస్తే ఎస్ఎస్సి జేఈ శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఆర్ఆర్బీ జేఈ కన్నా ఎస్ఎస్సి జేఈకి కొంచెం బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం లైఫ్లో తొందరగా గ్రోత్ కావాలి అంటే మనం ఎస్ఎస్సి జేఈ ప్రిఫర్ చేస్తేనే బెటర్. కానీ ఇందులో చాలా టఫ్ ఉంటుంది, మనం చాలా చదవాలి, చాలా డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయి, చాలా డెప్త్లో అడుగుతారు. సో మనం చాలా వెల్గా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఎస్సి జేఈకి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను, దీని తర్వాత ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో CBT 1 అండ్ CBT 2 రెండు ఉంటాయి. ఫస్ట్ అయితే CBT 1లో క్వశ్చన్స్ 100 మార్క్స్. ఓకేనా. 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. టైం అనేది 90 minutes. నెగిటివ్ మార్కింగ్ అనేది వచ్చేసి 1/3 మార్క్. అంటే మనం 90 minutesలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ CBT 2లో మనకు 150 క్వశ్చన్స్ ఇస్తారు, మార్క్స్ 150, టైం వచ్చేసి 120 minutes. మనం 120 minutesలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు CBT 2లో చూస్తే మనకు టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి అడుగుతారు. ఏంటి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళ సబ్జెక్ట్స్ అనేవి అడుగుతారు. సో మనం ఫోకస్ అనేది టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది దీనికే ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ CBT 1 ఆర్ఆర్బీ జేఈది సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్. మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, జనరల్ సైన్స్ 30 మార్క్స్. ఇప్పుడు నెక్స్ట్ CBT 2ది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిసిప్లిన్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వీళ్ళకి 100 మార్క్స్. టెక్నికల్ సబ్జెక్ట్స్ పైన అడుగుతారు. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది దీనికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. సో దీని మీదనే కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. సారీ ఫ్రెండ్స్, ఇంకొకటి మిస్ అయింది, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, అది కూడా 10 మార్క్స్ ఉంటుంది. సో CBT 2 అయితే మొత్తం టోటల్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 120 minutes టైం.
ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్కి అయితే 30 మార్క్స్. ఇందులో ఏమేమి టాపిక్స్ వస్తాయంటే నెంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ టాపిక్స్ అనేవి మ్యాథమెటిక్స్లో అడుగుతారు. టోటల్ 30 మార్క్స్కి. నెక్స్ట్ రీజనింగ్లో ఏం అడుగుతారంటే అనాలజీస్, క్లాసిఫికేషన్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ ర్యాంకింగ్, సైకలాజిజం, వెన్ డయాగ్రామ్, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, డిసిజన్ మేకింగ్. ఈ టాపిక్స్ అవన్నీ అడుగుతారు. ఇంకా నెక్స్ట్ పజిల్ టెస్ట్, సీటింగ్ అరేంజ్మెంట్, డాటా సఫిషియన్సీ, నాన్ వర్బల్ రీజనింగ్లో ఫిగర్ సిరీస్, అనాలజీ, మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్, ఎంబాడెడ్ ఫిగర్స్. రీజనింగ్లో ఈ టాపిక్స్ అడుగుతారు. నెక్స్ట్ టాపిక్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఈ టాపిక్స్ అడుగుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ 10th to 12th లెవెల్లో మనని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మనం మంచిగా వెల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్. టెక్నికల్ సబ్జెక్ట్స్ యాజ్ పర్ బ్రాంచ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ బెస్ట్ బుక్స్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ. మ్యాథమెటిక్స్కి ఆర్ఎస్ అగర్వాల్, ఫాస్ట్ ట్రాక్ అథమెటిక్ రాజేష్ వర్మ, రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్, లుక్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్కి లుక్ అండ్ జీకే, టెక్నికల్కి అయితే మేడ్ ఈజీ, గేట్ అకాడమీ, బ్రాంచ్ వైజ్. ఓకేనా, ఇవనేవి బెస్ట్ బుక్స్ నేను సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ దానిలో నేను బుక్ లిస్ట్ అనేది ఇస్తాను. ఇప్పుడు మనం ఎస్ఎస్సి జేఈ సిలబస్ చూద్దాం. ఇప్పుడు ఎస్ఎస్సి జేఈ సిలబస్ చెప్తాను. ఎస్ఎస్సి జేఈలో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. పేపర్ 1లో జనరల్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. పేపర్ 1లో ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే అడుగుతారు. పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్, ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్. ఓకేనా, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సబ్జెక్ట్, సివిల్ వాళ్ళకి సివిల్ సబ్జెక్ట్ అడుగుతారు. పేపర్ 2 వచ్చేసి మొత్తం డిస్క్రిప్షనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్. పేపర్ 1లో మనకి 200 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్. టైం వచ్చేసి 2 hours. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 మార్క్. ఈ పేపర్ 1లో మనకి 100 మార్క్స్ అనేవి టెక్నికల్ సబ్జెక్ట్స్ అడుగుతారు, 100 మార్క్స్ అనేవి నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అడుగుతారు. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి సేమ్ అవే ఉంటాయి. జనరల్ సైన్స్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ సేమ్ అవే ఉంటాయి, కానీ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 100 మార్క్స్, నాన్ టెక్నికల్ వచ్చేసి 100 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ కదా, పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. ఒక పేపర్, ఒక పెన్ ఇస్తారు, మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. టోటల్ వచ్చేసి 300 మార్క్స్ ఉంటుంది. టైం 2 hours. టెక్నికల్ థియరీ ప్లస్ న్యూమరికల్స్. మన బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ వైజ్ మనని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బుక్ లిస్ట్. ఓకేనా, నేను బుక్ లిస్ట్ అనేది ఇచ్చాను. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి టోటల్ వచ్చేసి ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, బిల్డింగ్ మెటీరియల్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఆర్సీసీ, స్టీల్ స్ట్రక్చర్, సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్. నేను ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క ఆథర్ పేరు ఇచ్చాను, అంటే బుక్ది ఆథర్ నేమ్. సో ఇవన్నీ బెస్ట్ బుక్స్. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవన్నీ ఇచ్చాను. నేను మీరు వీడియోని చూసినప్పుడు ఒక బుక్లో రాసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియో చూశాక మీకు ఒక క్లారిటీ వచ్చేసింది అనేసి నేను అనుకుంటున్నాను. ఎస్ఎస్సి జేఈకి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఆర్ఆర్బీ జేఈకి ప్రిపేర్ అవ్వాలా అనేది. ఓకేనా. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.